ఆల్ ఈజ్ వెల్ కార్తీక్ అమ్మగారు, అవునవును లైక్ చేశా, థ్యాంక్ యూ వచ్చింది 20 లైక్. ఇక్కడ ఏమైందంటే నవంబర్ 17వ తారీఖు రోజు ఎలక్షన్ జరిగింది. ఇక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు ఏమైందంటే ఎలక్షన్లలో ఒప్పుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, కోతుల వల్ల ఊళ్ళల్లో ఏ సొరకాయ కూడా పండట్లే, ఆనపకాయ, చిక్కుడుకాయ, ఏ కాయ అసలు పంటే లేదు. మామిడికాయలు పక్కన చెట్టు ఉంటుంది, మామిడి చెట్టు మీద దూకేసరికి పిందెలు పూత అంతా రాలిపోతున్నాయి. అట్లా అవుతుంది. ఇదివరకు అన్ని కాయలు కాసేవి. మా ఇంట్లో అయితే పప్పడి చెట్లు ఉండేవి, పప్పడి చెట్లు ఉండేవి, ఇంకా నిమ్మ చెట్టు ఉండేది. నిమ్మ చెట్టు మీద కంటే కోతి దూకదులే, ఎండిపోయింది నిమ్మ చెట్టు. ఇవన్నీ చెట్లు, కాయలు, కూరగాయలు అన్నీ ఉండేవి. పెసలు పండేవి, మాకు కందులు పండేవి. అయితే ఆ రోజు 17వ తారీఖు రోజు నైట్ కోతులను వదిలిపెట్టిపోయారు. ఎవరో కోతుల్ని పట్టిస్తానని మాట ఇచ్చారంటే ఎలక్షన్కి వదిలిపెట్టిపోయారు. అప్పటి నుంచి ఊరి నిండా కోతులే, ఇంకెక్కువ అయ్యాయి. కొద్ది కోతులు పోయి మరిన్ని కోతులు అయినాయి. అంత చికాకు, తలుపులు వేసుకునే పరిస్థితి లేదు అసలు. హాయ్, గుడ్ మార్నింగ్.